NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ప్రపంచ నీల దినోత్సవం కార్యక్రమాన్ని కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో ఉన్న మన ఆదర్శ SPO సంస్థ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన నగరాల కోసం ఆరోగ్యకరమైన నేలలు పునాదులు అని నిర్ణయించారు. అదేవిధంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ నేను ఆరోగ్యమై మనుషుల ఆరోగ్యమని వాటికి నేల ఆరోగ్యమే ఆధారమని సూచించారు. శ్రీమతి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయము సేంద్రీయ వ్యవసాయ ఆధారంగా వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సహకార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జ్ఞానముడు శంకరయ్య, మండల వ్యవసాయ అధికారి శ్రీ సంతోష్, అదేవిధంగా శ్రీజ జీవన్ రెడ్డి, బాలాజీ, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుకున్నాం సీడ్ యాక్ట్ మీద, దానిలో ఈ అంశం కూడా వచ్చింది. కొందరు సర్టిఫికెట్ ఒకటి అది పెడుతున్నారంటే దాని మీద కూడా ఒక రూపకల్పన చట్టం కింద మేడం వచ్చారు. మేడం దగ్గర మేడం మనం ఏ విధంగా రైతులకు ఇంకా చేరువ కావాలా, మన అగ్రికల్చర్ ఆఫీసర్ని ఏఈఓని ఏ విధంగా కొంత టైం మనం ఫీల్డ్లో పెట్టుకోవాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంది, వాళ్ళు బాగా సఫర్ అవుతారు వర్క్ పరంగా, అయినా కూడా రైతు లెవెల్లో మాకు కొంత టైం ఎక్కడ కేటాయిస్తాం అనేది మనం మంచి కూర్చొని డిస్కస్ చేసుకొని ఇగో ప్రతి వారం మీరు ఒక ఇట్లా మీటింగ్ అనుకోండి, మీ సార్ వస్తాడు దాని గురించి చెప్పమంటే చెప్తారు. లేదు అటువంటివి వచ్చినాయి కాబట్టి అటువంటివి వినియోగించుకొని అందరం రైతుకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా బాగుంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాము. సో అంటే అన్యతగా భావించదు, కొన్ని విషయాలు నా పరిధి దాటి చెప్పడం జరిగింది. ఎందుకంటే 46369 ఈ విధంగానే అధికారులందరూ అక్కడ మా వేప చెట్టు దగ్గర మీటింగ్ ఉండేది, గ్రామ పంచాయతీ మీటింగ్ దగ్గర అక్కడ వచ్చేవాళ్ళు. 1960లో జై భూమాత చాలా సేపటి నుండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. చాలా అక్కడ అన్ని తినేటివే ఉంటాయి, మూడు ఉంటాయి కాబట్టి తినేస్తుంటాం. కానీ కొద్దిగా జీర్ణం అవడం కొద్దిగా కష్టంగా శాస్త్రజ్ఞులు అధికారి గారు, ఎక్సెల్ అధికారులు గారు, అదేవిధంగా రైతు బృందము, అదేవిధంగా మన యొక్క వివిధ కమిటీల యొక్క డైరెక్టర్లు, వాళ్ళందరికీ నా యొక్క నమస్సులు. మనం ఏదైతే మర్చిపోయామో దాన్ని గట్టి తెచ్చుకోవాల్సినటువంటి అవకాశాన్ని మనకు ఈ ప్రభుత్వ అధికారులు కలిగజేశారు. మన పెద్దలు నేను చిన్నప్పుడు విన్నటువంటివి చూసినటువంటి సాంప్రదాయాలను మళ్ళీ మనం తెచ్చుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏమని చెప్పారు అంటే, ఈరోజు ఇక్కడ ప్రపంచ మృత్తికా దినోత్సవం అంటే వరల్డ్ సాయిల్ డే. ఆ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, ఒక పంట పండించాలి అంటే మనకేంటి కావాలి? ప్రకృతి సిద్ధ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మి కంపల్సరీగా కావాలి. తర్వాత మనం అడిషనల్గా మనం యాడ్ చేసేవి ఏంటంటే ఎరువులు, పురుగు మందులు. ఇవన్నీ ఉంటేనే మనకి సమగ్రంగా ఒక పంటని పండించగలుగుతాం. వీటిలో మనకి నీరు, నేల, వీటి మీద మనకి కంట్రోల్ వచ్చింది. ఎందుకంటే మన వాటర్, మన బోర్వెల్ ఉంటుంది, లేకపోతే మన భూమి, ఇది మనకి వంశపారంపర్యంగా వస్తుంది. ఈ భూమి అన్నది ఎప్పుడు కూడా స్టాటిక్, అంతే కదా, అది ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. అందుకని తక్కువ అవుతుంది అంటే మన ఫ్యామిలీ పొజిషన్ అన్నది తగ్గిపోతుంది. ఒక తాతగారి టైంలో ఒక 2 ఎకరాలు అంటే మన టైంకి వచ్చేటప్పటికి 1/2 ఎకరం అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం అంతా కూడా వారసత్వంగా మనం తగ్గించుకుంటూ వస్తాం. కానీ మన జనాభా పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. మన కుటుంబంలో తాతగారి టైంలో 4 ఉంటే ఇప్పుడు 8 మంది అవుతాం, అంతే కదా. అందుకని వాళ్ళందరికీ కూడా మనకి ఫుడ్ రావాలి అనుకుంటే ఎలాగొస్తుంది? ఆ భూమి తాలూకా ఉత్పాదక శక్తిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ కృత్రిమ ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడటం వల్ల ఏమవుతుంది? భూమి తాలూకా ఉత్పాదక శక్తి అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వరల్డ్ సాయిల్ డే సందర్భంగా మేము చెప్పేది ఏంటి అంటే, ఈ సమయాన్ని కొనుక్కొని తింటున్నాం. ఎందుకంటే హెల్త్ కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగింది. అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? యాక్చువల్గా మన పొలాల్లో, మన గ్రామాల్లోనే స్టార్ట్ అవ్వాలి. మనమే పండించాలి కదా, పండించేది ఎప్పుడు కూడా మన రైతులే. కాబట్టి మనం అన్నది
మంచి హెల్తీ ప్రోడక్ట్స్ని మనము ఇవ్వగలిగితే మొత్తం జనరేషన్ తాలూకా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం అన్న థీమ్ తోటి ఈసారి ఇది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే నీటి వసతి అనేది బాగా పెరగడం వల్ల అందరూ కూడా ఈజీగా మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం వరి విత్తనాలు వేసుకోవడానికే మొగ్గు చూపిస్తున్నాం. అలాగే మనకి ఒక ప్లేట్లో రైస్ ఒకటి పెట్టుకుంటే మనం తినగలమా, దాంట్లో పప్పు కావాలి, పప్పు వండడం. ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా మన కరీంనగర్ జిల్లాలో చింతకుంటలో గల ఆదర్శ ఎఫ్పిసి సమావేశ వేదికగా మనం ఇక్కడ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు చక్కగా ఒక 50 మంది వరకు రైతులు ఇక్కడ విచ్చేసి ప్రపంచంలోని ప్రపంచ కాపాడుకోవాలి అనే విషయాన్ని మనం సమగ్రంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఏఆర్ఎస్ కరీంనగర్ నుంచి శాస్త్రవేత్తలు, అలాగే టీవీఆర్కే నుంచి కూడా శాస్త్రవేత్తలు విచ్చేసి తమ అమూల్య సందేశాన్ని ఇచ్చి రైతులందరినీ కూడా మనకి చైతన్యపరచడం జరిగింది. అలాగే ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు కూడా మనకి ఇక్కడ అమూల్యమైన సందేశం, వాళ్ళ డైరెక్టర్స్ కూడా వచ్చి వాళ్ళ తాలూకా అనుభవాలు కూడా పంచుకోవడం జరిగింది. ఓకే, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఇక్కడ జిల్లా వ్యవసాయ అధికారి కరీంనగర్ జిల్లాలో వర్క్ చేస్తున్నాను. గత 1 ఇయర్ నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మన వ్యవసాయ శాఖ నుంచి కూడా మన ఏఓ గారు, తర్వాత ఏఈఓస్ కూడా పాల్గొనడం జరిగింది. మన ఆదర్శ ఎఫ్పిఓ ఎండి, ఈనాడు జిల్లా వ్యవసాయాధికారి గారు, అదేవిధంగా రైతు విజ్ఞాన కేంద్రం యొక్క శాస్త్రవేత్తలు మన ఆదర్శ ఎఫ్పిఓలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా రైతులకు, మా డైరెక్టర్లకు, మా అందరికి కూడా చాలా సంతోషం కలిగింది. ఇలాంటి విజ్ఞానకరమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని మా రైతులకు అందజేయవలసిందిగా ఈ సభాముఖంగా వారిని కోరడం జరిగింది. జై హింద్. శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు అనేక సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేలను కాపాడుకోవాలని, ఈ ఏదైతే వరి కోత కోసిన తర్వాత ఈ కొయ్యకాలను కాల్చకూడదని వాళ్ళు పదే నొక్కి వక్కానించారు. ఎందుకంటే అది ఆ కాల్చడం వలన సూక్ష్మక్రిములు మరియు రైతుకు ఉపయోగపడే బ్యాక్టీరియా దెబ్బతింటుందని వారు తెలపడం జరిగింది. దానికి వేరే ఒక మిషన్ ద్వారా చిన్న ముక్కలు కోసేయడానికి మల్టీ అనుకుంటారు, అదేమంటారు, మల్టీ అంటారా, మల్చర్ అది వాడాలని వారు సూచించడం జరిగింది. అది రైతులు మేము కూడా దాన్ని ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాం. కృష్ణ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఈరోజు చింతకుంట గ్రామంలో గల ఆదర్శ రైతు సొసైటీలో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారిని శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు హెడ్ అయినటువంటి డాక్టర్ రజనీకాంత్ గారు, మా శాస్త్రవేత్తలు మదన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, మండల వ్యవసాయ అధికారి సంతోష్ గారు, ఈ ఆదర్శ సొసైటీ డైరెక్టర్లు శంకరయ్య గారు మరియు చైర్మన్ అండ్ అధ్యక్షులు, ఇతర ఈ ఆదర్శ సొసైటీ కింద ఉన్నటువంటి రైతులు, చింతకుంట గ్రామ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నేలను మనం ఏ విధంగా కాపాడుకోవాలి. నేల ముఖ్యంగా మనకందరికీ కూడా ఆహారాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా అందించే విధంగా ఉంది. ఎందుకు అంటే నేల ద్వారానే మనం ఆహారంతో పాటు మనకు కావాల్సినటువంటి విటమిన్లు కావచ్చు, లేకపోతే పోషక పదార్థాలు కావచ్చు, అన్నీ కూడా మనకు నేల ద్వారానే అందడం జరుగుతుంది. అందుకొరకే ఈ సంవత్సరం ఏదైతే మనకు నేల దినోత్సవం సందర్భంగా ఒక ముఖ్య శీర్షిక ఏంది అంటే ముఖ్య